హరీష్ అడుగులు తెలంగాణ ఉద్యమ పిడికిళ్ళు. ఉద్యమ చరిత్రలు సువర్ణాక్షరాలు. చెరిపేయడానికి గీతలు కాదు, ఉక్కు సంకల్పంతో చెక్కిన శిల్పాలు. చరిత్రకు నేర్పిన తెలంగాణ ఉద్యమ పాఠాలు. వేలెత్తి చూపినంత మాత్రాన చెదిరేవి కాదు. తోలనాడితే తుడిచిపెట్టుకుపోవు, ఎద్దేవా చేస్తే ఎగిరిపోవు, నిందలేస్తే నీటి మీద రాతలు కాదు. హరీష్ అడుగులు ఉద్యమ బీజాలు, ఉద్యమ పోరు బీజాక్షరాలు. తెలంగాణ సాధనకు వేసిన మార్గాలు. తెలంగాణ సాధనలో అలుపెరగని ధీరుడు, తెగించి కొట్లాడిన వీరుడు, ఎదురించి నిలబడిన ధీరోదత్తుడు, తెలంగాణ కోసమే జీవితాన్ని రణం చేసుకున్న పోరాట యోధుడు. అద్భుతమని తెలిస్తే అందరూ ముందుకొస్తారు, ముళ్లబాట అని తెలిస్తే అందరూ వెనకడుగు వేస్తారు. కానీ నడవాలనుకున్నప్పుడు ముళ్ళెదురైనా, రాళ్లు రప్పలు అడ్డొచ్చినా, వాగులు వంకలు దాటాల్సి వచ్చినా ముందుకు వెళ్లేవారే లక్ష్య సాధకులు. ఆ లక్ష్యం ప్రజాకాంక్ష అయితే ముళ్లను తొక్కుకుంటూ వెనక వచ్చేవారికి దారి నేనవుతా, బాట నేనవుతా అని అవరోధాలకు వెరవకుండా ముందుకు నడిచేవాళ్లు ప్రజలకు ఎప్పటికీ గుండెల్లో నిలుస్తారు. చీకటిని చూసి పారిపోరు, పోరుకు వెలుగులద్దుతారు, ప్రజలకు వెలుగులు పంచుతారు. ప్రజల మేలు కోసం ఎంతటి చీకటినైనా చీల్చి చెండాడుతారు, వెలుగుల ప్రభాతకాంతులు వెదజల్లుతారు. అలాంటి వాళ్లలో ఒక్కడుగా, చరిత్ర చెక్కిన యోధుడుగా, సంఘం చెక్కిన శిల్పాలలో ఒకే ఒక్కడుగా వెలుగొందుతారు. అదే తన్నీరు హరీష్ రావు. మన కళ్ల ముందే సాక్షాత్కరిస్తారు. తెలంగాణ కోసం హరీష్ రావు చేసిన దానిని గురించి ప్రస్తావించినా కనీసం పుణ్యమైనా దక్కుతుంది. కానీ ఎగతాళి చేసి పాపం మూటగట్టుకుంటున్నారు. ఆనాడు ఎలాగూ స్వార్థం కోసం, తెలంగాణ కోసం మాట్లాడలేదు. ఇప్పటికైనా తెలంగాణ కోసం కొట్లాడిన హరీష్ రావు త్యాగాన్ని కొనియాడండి. లేకుంటే మీ రాజకీయ జీవితానికి కూడా అర్థం ఉండదు. తెలంగాణ ఉద్యమం ఒక్క రోజు 2 రోజులో సాగింది కాదు, ఏడాదో 2 ఏళ్లో చేసి ఆపింది అంతకన్నా కాదు. నిరంతరంగా 14 సంవత్సరాల పాటు ఏక బిగిన విరామమంటూ లేకుండా సాగింది. అంతటి కాలంలో నిత్యం తెలంగాణ నామస్మరణతో కాలం గడిపిన నాయకుడు హరీష్ రావు. నిత్యం తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో ఎంతో విలువైన జీవితాన్ని గడిపిన నాయకుడు హరీష్ రావు. అందరూ కుటుంబాలతో పండగలు పబ్బాలు గడుపుకుంటూ ఉంటుంటే హరీష్ రావు ఆ 14 ఏళ్లు జరుపుకున్న పండగే లేదు, కడుపు నిండా తిన్న అన్నం రోజే లేదు. నిరంతరం ప్రజల మధ్య ప్రతి నిమిషం తెలంగాణ కోసమే. అది హరీష్ రావు ఉద్యమ జీవితం. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో, తెల్లారితే ఏ పేపర్లో ఏ విషాద వార్త చదవాల్సి వస్తుందో అని కంటి నిండా నిద్రలేని రాత్రులు గడిపిన ఉద్యమకారుడు హరీష్ రావు. తెలంగాణలో ఏ మూలనో ఉద్యమకారుడు బలిదానం చేసుకున్నాడని తెలిసినా వెంటనే అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా అక్కడికి చేరుకుని ఆ కుటుంబాలకు అండగా నిలిచి వారికి బాసటగా నిలిచిన నాయకుడు హరీష్ రావు. వీటిలో ఏ ఒక్కటైనా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా చేశారా? అంతకాలం జై తెలంగాణ అని ఎవరైనా నినదించారా? తెలంగాణ కోసం కొట్లాడారా? అధికారంలోకి వచ్చాం కదా అని మాటకు ముందు మాటకు వెనకాల హరీష్ రావు ఉద్యమ చరిత్రను కించపరచాలని చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే హరీష్ రావు త్యాగాన్ని తక్కువ చేసి చూపించాలని ఆ పార్టీ నాయకులు తెగ తాపత్రయపడుతున్నారు. ఏనాడు తెలంగాణ ఉద్యమంలో కనిపించని వాళ్లు కూడా హరీష్ రావు గురించి మాట్లాడేస్తున్నారు. తెలంగాణలో ఉంటూ తెలంగాణపై విషం కక్కిన వాళ్లు కూడా హరీష్ రావు ఉద్యమాన్ని హేళన చేస్తున్నారు. ఏ ఒక్కనాడు జై తెలంగాణ అనడానికి కూడా నోరు రాని వాళ్లు కూడా హరీష్ రావు చేసిన ఉద్యమం మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. రాజకీయ అవసరాల కోసం తెలంగాణను బలిపెట్టేవారి పంచన చేరిన వారు కూడా తెలంగాణ ఉద్యమాన్ని గురించి ప్రస్తావించడం విడ్డూరం. ఏనాడు తెలంగాణ అమరవీరులను స్మరించని వాళ్లు కూడా ఇప్పుడు గొప్పలకు పోతున్నారు. తెలంగాణ ఉద్యమం అంటే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినంత సులువనుకుంటున్నారు. అగ్గిపెట్టే అంటూ ఎద్దేవాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూర్చున్న కుర్చీ ఒక రకంగా హరీష్ రావు పెట్టిన భిక్షే. ఎందుకంటే ఉద్యమ ప్రస్థానమంతా మొత్తం చూస్తే కనిపించే అతి కొద్ది త్యాగదనుల్లో, పోరాట యోధుల్లో హరీష్ రావు ముందు వరుసలో ఉంటారు. కేసీఆర్ తర్వాత హరీష్ రావే కనిపిస్తారు. అలాంటి నేత చేసిన సుదీర్ఘ ఉద్యమంపై మాట్లాడే అర్హత ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడికి లేదు. అసలు తెలంగాణ ఉద్యమం గురించి ప్రస్తావించే నైతికతే ఏ ఒక్క కాంగ్రెస్ నేతకు లేదు. తెలంగాణ వచ్చినా, ఆనాడు కేంద్రంలో ఉన్న యూపీఏ ఇచ్చినా అది కేసీఆర్ పోరాటమే, హరీష్ రావు నడిపిన ఉద్యమమే. ఏ తెలంగాణ ఉద్యమకారుడు చెప్పినా ఇదే ఫైనల్. ఏం తెలుసు మీకు హరీష్ రావు గురించి? ఆయన పోరాటం ఒకవైపు, రాజకీయం మరోవైపు, 2 వ్యూహాలను ఏకకాలంలో నిర్వర్తించి తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన నాయకుడు హరీష్ రావు. తెలంగాణ సాధకుడు, కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ ఉద్యమ పోరాటంలో తొలి అడుగులు వేసిన ఉద్యమ సైనికుడు హరీష్ రావు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టడానికి ముందు కొన్ని నెలల ముందు నుంచి సిద్ధం చేసిన యాక్షన్ ప్లాన్లో భాగస్వామి హరీష్ రావు. తొలి కార్యకర్త కూడా ఆయనే అని చెప్పాలి. అప్పటికే కేసీఆర్తో ఎంతోమంది మేధావులు కలిసి వచ్చినా పార్టీ పరంగా క్రియాశీలక పాత్ర పోషించిన వారిలో హరీష్ రావు మొదటి వ్యక్తి అని చెప్పాలి. ఆ తరువాతే ఎవరైనా అన్నది కూడా అందరికీ తెలిసిందే. తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని నెలల పాటు సాగించిన చర్చలు, సంప్రదింపులు, అధ్యయనాలలో హరీష్ రావు సహకారం చాలా విలువైంది. కేసీఆర్ చెప్పిన ప్రతి పనిని తూచా తప్పకుండా అనుసరించి, పాటించి అమలు చేసిన నాయకుడు హరీష్ రావు. సహజంగా యుక్త వయసులో ఏ వ్యక్తికైనా తన వ్యక్తిగత జీవితం, సంతోషం, సరదాలు మీద కొన్ని కలలుంటాయి.
కానీ హరీష్ రావు జీవితం మొత్తం తెలంగాణ ఉద్యమమే కనిపిస్తుంది. తెలంగాణ ఆకాంక్షనే ఉంటుంది. నిజానికి ఆయనకు ఊహ తెలిసినప్పటికీ తెలంగాణ భావన మది మొత్తం నిండిపోయింది. ఆది నుంచి కేసీఆర్తో ఉండటం, ఆయనతో సాన్నిహిత్యం, కేసీఆర్ భావజాలం చూస్తూ పెరిగిన వ్యక్తి హరీష్ రావు. అందువల్ల ఆయనకు సహజంగానే తెలంగాణ అన్నది నరనరాన జీర్ణించుకుపోయి ఉంటుంది. అందుకే ఎంతో గొప్ప గుణం, విభిన్నమైన మనస్తత్వం, ప్రజలతో మమేకమయ్యే జీవన విధానం అలవడింది. ఉద్యమ జీవితాన్ని ఎంచుకోవాలంటే ఎంతో ధైర్యం కావాలి. పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అన్నింటికీ సిద్ధపడి ముందుకు రావాలి. ఎంతో విజ్ఞత ఉంటే తప్ప యుక్త వయసులో ఉద్యమ స్వరూపానికి తోడుగా నిలవలేరు. ఇక కేసీఆర్ తెలంగాణ ఉద్యమం పూర్తిస్థాయిలో మొదలుపెట్టాక హరీష్ రావు కూడా తన జీవితాన్ని ఉద్యమానికి అంకితం చేశారు. అభివృద్ధి మా ప్రాంత హక్కు, తెలంగాణ మా జన్మ హక్కు అన్న నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకుడు హరీష్ రావు అని చెప్పడంలో సందేహం లేదు. తెలంగాణ ఉద్యమంలో నేను ఆది నుంచి ఉన్నప్పటికీ మా పాత్ర జిల్లా వరకు, ఉత్తర తెలంగాణ వరకే పరిమితమైందని చాలామంది నేతలు చెబుతూ ఉంటారు. కానీ హరీష్ రావు పాత్ర మాత్రం తెలంగాణ వ్యాప్తంగా సాగింది. ప్రతి విషయాన్ని, సందర్భాన్ని స్వయంగా పంచుకున్న అనుభవం ఆయనకు ఉంది. ఉద్యమ ప్రస్థానంలో ఎన్నికల బాధ్యత అన్నది ఎంతో కీలకమైంది. దాన్ని హరీష్ రావు ఎంత బాధ్యతగా నిర్వర్తిస్తారో అందరికీ తెలుసు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం వేరు, ఉద్యమ కాలంలో ఎన్నికల ప్రచారం వేరు. అడుగడుగున ఆటంకాలు. తెలంగాణ ఉద్యమం లేదని నిరూపించే ప్రయత్నం చేసేవాళ్లు కాచుకొని కూర్చునేవాళ్లు. పైగా తెలంగాణలో రాజీనామా చేసిన సందర్భాలలో హరీష్ రావు పడిన ప్రయాస అంతా ఇంత కాదు. తాను రాజీనామా చేసినా తన గెలుపే కాదు, మొత్తం తెలంగాణ ఎమ్మెల్యేల గెలుపు బాధ్యతలు భుజాన వేసుకుని ముందుకు నడిచిన నాయకుడు హరీష్ రావు. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలున్న రోజులవి. ప్రజలను ఎంతో నమ్మకంగా తెలంగాణ ఉద్యమం వైపు మళ్లిస్తున్న కాలంలో అటు తెలంగాణవాదులు, ఇటు మేధావులతో మమేకమై సాగడం అన్నది ఎంతో ఓర్పుతో కూడుకున్న పని. తెలంగాణ ఉద్యమాన్ని ఉఫ్ఫుమని ఊదేద్దామని చూసేవారు చూస్తూనే ఉండేవారు. జలదృశ్యంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడాన్ని కూడా జీర్ణించుకోలేని అప్పటి ప్రభుత్వం ఏకంగా ఆ నివాసాన్ని కూడా కూల్చివేసింది. పార్టీకి నిలువ నీడ లేకుండా చేసింది. అయినా మొక్కవోని ధైర్యంతో కేసీఆర్ ముందుకు సాగడంలో హరీష్ రావు పోషించిన పాత్ర చాలా విలువైంది. ఏమాత్రం అవకాశం చిక్కినా ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలు, నాయకులను పలచన చేద్దామని డేగ కళ్లతో అప్పటి పాలక ప్రతిపక్ష పార్టీలు చూసే రోజులు. వాటిని తట్టుకుంటూ, ఎదుర్కొంటూ, నాయకులను కాపాడుకుంటూ, వారి ఆటలు సాగకుండా పార్టీని సైతం రక్షించుకున్న వారిలో హరీష్ రావు ఒకరు. టీఆర్ఎస్ పార్టీ టికెట్టు మీద గెలిచి తెలంగాణవాద ముసుగు వదిలేసి ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వారితో అప్రమత్తంగా ఉండడంలో హరీష్ రావు క్రియాశీలక పాత్ర పోషించారు. అనేక మందిని పార్టీలోకి తీసుకురావడంలో కూడా ఎంతో కృషి చేశారు. అందుకే ఆయనను ట్రబుల్ షూటర్ అంటారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు తర్వాత వచ్చిన తొలి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కేసీఆర్ విస్తృత ప్రచారంలో ఉంటే హరీష్ రావు ఊరూరా తెలంగాణ జెండా ఎగరేసే పనిలో నిమగ్నమై పార్టీని ఊరూరికి విస్తరించడంలో బలమైన ముద్ర వేశారు. మొదటిసారి కేసీఆర్ సిద్దిపేట నుంచి వరంగల్కు సైకిల్ యాత్ర చేపట్టారు. ఆ సమయంలో ముందు ప్రతి ఊరిలో హరీష్ రావు పార్టీ జెండా ఆవిష్కరిస్తూ వెళ్లడం, కేసీఆర్ సైకిల్ యాత్ర సాగడం ఇప్పటికీ నాటి ఉద్యమకారులకు గుర్తే ఉంటుంది. ఆ తర్వాత సభల నిర్వహణ బాధ్యతలు కూడా హరీష్ రావు మీదే పడేవి. తొలిసారి కరీంనగర్లో ఏర్పాటు చేసిన సింహగర్జన దగ్గర నుంచి 2023 ఎన్నికల ముందు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత జరిగిన ఖమ్మం తొలి సభ వరకు ఆయన చేపట్టిన సభలన్నీ విజయవంతమైనవే. ఇక వరంగల్లో మహాగర్జన పేరుతో సుమారు 15 లక్షల మందితో సభ ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు. అప్పట్లోనే కాదు, ఇప్పటికీ ఆ సభ ఒక చరిత్రే. తెలంగాణ వచ్చిన తర్వాత పదవులు పొందిన వారైనా, రాజకీయంగా ఎదిగిన వారైనా, ఉద్యోగాలలో ప్రమోషన్లు వచ్చిన వారైనా, కొత్తగా ఉద్యోగాలు పొందిన వారైనా వేల కూడా పలకని భూములు కోట్ల విలువ చేస్తున్నాయంటే అది తెలంగాణ పుణ్యం. హరీష్ రావు లాంటి వారి ఉద్యమ ఫలితం. ఉద్యమకారులను ఎవరు తక్కువ చేసి మాట్లాడినా తమను తాము తక్కువ చేసుకున్నట్లే, తమను తాము నిందించుకున్నట్లే, తమ అస్తిత్వాన్ని తామే అమ్ముకున్నట్లే. హరీష్ రావును విమర్శించడం అంటే తెలంగాణ పతాకను అవమానించడమే. అది హరీష్ రావు ఉద్యమ రాజకీయ చరిత్ర. ఇంతటి చరిత్ర ఉన్నవాళ్లు కేసీఆర్ తర్వాత ఒక్క హరీష్ రావుకే ఉంది. దట్ ఈజ్ హరీష్ రావు. ఎనీ డౌట్? ఇలాంటి మరిన్ని సరికొత్త అప్డేట్స్ కోసం నేటి ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు నేటి ధాత్రి టీవీ.